అక్కడెక్కడో పట్టుకున్నారు నెల్లూరులో గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళతో పెట్టుకున్నారన్నది సహకరించారన్నటువంటిది. ఏది ఆనము ఎవరైనా బిఎల్ఓలతో కూర్చోబెట్టి చేయించాడు అన్నటువంటిది. వీళ్ళకి బిఎల్ఓలు పనిచేయరు ఇప్పుడు, అది నిజం. అయితే ఓట్లు తీసేశారా లేదా వీళ్ళది అనేది నెక్స్ట్ రేపు లిస్ట్ అనౌన్స్ చేసేదాకా తెలియదు. ఈలోపే తీసేశారన్నటువంటి ప్రచారం ద్వారా ప్రజల్లో కూడా ఒక అపనమ్మకం పెరుగుతోంది. వస్తని చెప్పాలంటే సర్ మీదన ఇంతకు ముందు లేని అపనమ్మకం ఇప్పుడైతే పెరుగుతోంది. దానికి కారణం బిఎల్ఓలు వచ్చి అడుగుతున్నది ఆ ముక్క. ఏది, నువ్వు 2022లో ఎక్కడ ఓటేసావు, అక్కడ ఓటు మనం వేసామని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ నెంబర్ అడిగితే మనం ఎక్కడ చెప్తాం? ఓటర్ ఐడి నెంబరు అప్పటిది 2002లో మనం ఓటేసిన లెక్క మనకి ఎక్కడ గుర్తుంది? ఇదే అక్కడ లిస్ట్ ఎక్కడ ఉంది మన దగ్గర? వీళ్ళు చూస్తారు అక్కడ, వీళ్ళకి అంత నాలెడ్జ్ ఉందా? అది డౌట్. ఇది ప్రస్తుతం నడుచు లేదు. 2002లో నీకు ఓటు లేదు, కొత్త ఓటు వచ్చింది. అట్లయితే గనక నువ్వు మీ తాత ముత్తాతల పేర్లు ఏంటని అడుగుతున్నారు. ఇక్కడ చెప్తాం, అక్కడికి వెళ్ళి వీళ్ళు వెరిఫై చేస్తారా? అసలు వాళ్ళతో దీనికి ఏంటి సంబంధం? నేనున్నానా లేదా, నేను ఇండియనా కాదా, నేను బతుకున్నానా లేదా, ఇది కదా నువ్వు ధృవీకరించుకోవాల్సింది. అంతే తప్పించి మా తాత అక్కడ ఉన్నాడు, మా నాయనమ్మ ఏం చేస్తుంది, మా అమ్మమ్మ ఏం చేస్తుంది అంటే ఎట్లాగా అక్కడ? సార్, ఒక రకంగా సర్ ద్వారా కంప్లీట్ గా డిజిటలైజేషన్ ప్రక్రియ నడుస్తోంది కంప్లీట్ గా. అది